పావు టేబుల్ స్పూన్ ఆవాలు. ఇలా పోపులోకి పప్పులన్నీ యాడ్ చేసినామనుకో మనకు పులిహోర అనేది చాలా బాగుంటుంది. దీన్ని లెమన్ రైస్ కూడా అంటాం కదా, అందుకనే నిమ్మకాయ పులిహోర ఇలా చేయాలి. చాలా ఈజీ అండి. 2 లేదా 3 ఎండుమిరపకాయలు, 2 లేదా 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం అయితే ఎక్కువనే వేసుకుంటున్నాను, అంటే పచ్చిమిర్చి ఎక్కువనే యాడ్ చేసినట్టు. కొంచెం అంత ఉప్పు వేసుకొని 2 లేదా 3 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. కరివేపాకు చిటపటలాడినాక కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, చిటికెడు లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. ఇంకా వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు లెమన్ రైస్ని అయితే తీసుకుందాము. 2 నిమ్మకాయలు తీసుకొని వీటి రసం అయితే తీసుకుంటున్నానండి.